సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 4వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను మోక్ష మార్గం టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు ఈ కార్యక్రమములను ప్రసారం చేయటం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవంలో 22 ఏళ్ళు పూరి గుడిసెలో ఉండే పరిస్థితి గురించి 7 ఏళ్ళు రేకుల రూములో హైదరాబాదులో ఉండే పరిస్థితి గురించి 7 ఏళ్ళు JLM చర్చ్ యూసఫ్గూడ సంఘ సభ్యులతో ఉన్న అనుభవం గురించి 22 ఏళ్ళు అడ్వాంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ సభ్యులతో ఉన్న అనుభవం గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడులో 7 అంశముల గురించి చెప్పబడను. మొదటి అంశము మాట అని, రెండవ అంశము మాట అని, మూడవ అంశము మాట గురించి,
4వ అంశము మాట గురించి, 5వ అంశము మాట గురించి, 6వ అంశము మాట గురించి, 7వ అంశము మాట గురించి మీ అందరికీ మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటూ మాట్లాడే మాట చూసినట్లయితే దిట్ల బాబురావు ఫ్యామిలీ మాట్లాడే మాట. మరి భీమవరం పక్కనే ఉన్నటువంటి రాయలములో ఉండటం జరిగింది. మా అన్న వదినలు కూడా పూరి గుడిసెలో ఉండే పరిస్థితి, అలాగే కూలి పని చేసుకునే పరిస్థితి, పుల్లల పొయ్యిపై వంట చేసుకునే పరిస్థితి, కిరసనాయిలతో దీపం వెలిగించి ఇంటిలో పెట్టుకునే పరిస్థితి. ఈ రకంగా ఇటువంటి కష్టాలు పడినటువంటి మా అన్న వదినలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా మీ పూర్వీకులైన అన్నావదినులైన మా పూర్వీకులైన అన్నావదినలు మరి ప్రభునందు నిద్రించినటువంటి మా అన్న దిట్ల బాబురావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవ మాట పూర్వీకుల వారసులు మాట్లాడే మాట. మరి పట్టణాలలో పల్లెటూర్లలో ఉండేవారి పరిస్థితి వేరు. అదే గ్రామంలో వారసుడుగా దిట్ల ముత్యాలుకి వారసుడైనటువంటి దిట్ల సంపత్రావు అదే ఊర్లో ఉంటున్న వారి గురించి మాత్రమే నేను చెప్పబోతున్నాను. ముందుగా దిట్ల ముత్యాలు వారసుడైనటువంటి దిట్ల సంపత్రావు 22 ఏళ్లుగా మరి అదే ఊర్లో ఉంటూ అనేక రకాలుగా మా అమ్మ నాన్న నేను కూడా అనేక రకాలుగా పూజలు చేసేవాళ్ళం. అనేక చోట్లకు వెళ్ళి తల వెంట్రుకలు కూడా తీయించుకుని ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అంతే మాత్రమే కాకుండా మా నాన్న ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి అనేక రకాలైన పనులకు వెళ్ళటం జరిగింది. ఎన్ని రకాలుగా పనులు చేసినప్పటికీ మాకున్నటువంటి పూరి గుడిసె మాత్రం మారలేదు. గంజి అన్నం తినే పరిస్థితి మారలేదు. మా అమ్మా నాన్న ఉదయాన్నే లేచి కూలి పనికి వెళ్ళే పరిస్థితి మారలేదు. ఇలా ఈ రీతిగా మరి దిడ్ల ముత్యాలు వారసుడైనటువంటి దిడ్ల సంపత్రావు మా తాత ఏ రకంగా అయితే పూరి గుడిసె కట్టి ఇచ్చాడో అదే పూరి గుడిసెలో మేము ఉండటం జరిగింది. మరి మూడవ మాట చూసినట్లయితే పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటూ సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కష్టే ఫలి. మరి పాస్టర్లు చూసినట్లయితే మరి ఆ రోజుల్లో మరి పాస్టర్లు 10 మందికి లేకుండా 100 మందికి ప్రతి ఆదివారం మాత్రమే వచ్చి వాక్యం చెప్పేవారు. ప్రతి ఆదివారం మరి వచ్చి ఆ రోజుల్లో మా ఊరిలోనే 6 ఫ్యామిలీలు తప్ప మిగిలిన వారందరూ కూడా పూజలు చేసే కుటుంబాలే. మా ఊరిలో బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడులో మాత్రం 4-5 కుటుంబాలు మాత్రమే మరి యేసుప్రభు చర్చికి వెళ్ళి మరి ప్రార్థన చేసే కుటుంబాలు నేను చూశాను. అయితే ఇటువంటి సువార్త సేవ మరి అంత పేదరికంలో ఉంటూ సువార్త సేవ చేసినటువంటి పాస్టర్ కుటుంబమునకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 4వ మాట పాస్టర్ల వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే మరి ఈ రోజుల్లో వారసులుగా అనేకులు మరి పట్టణాలలో ఉంటూ ఫారిన్ కంట్రీస్లో ఉంటూ మరి గొప్ప గొప్ప సువార్త సేవలు చేస్తున్నారు. ఒక చర్చిలో ఉండే పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటుంటే లైవ్ ద్వారా అనేక దేశాలలో కూడా ఉండి ఇళ్లలో కూర్చుని లైవ్ ప్రోగ్రాం చూసే విధముగా మరి వాక్యాన్ని మరి అనేక మంది దైవ సేవకులు అందిస్తున్నారు. అటువంటి గొప్ప గొప్ప మరి సువార్త సేవ చేసి మరి ప్రభునందు నిద్రించినటువంటి భక్త్ సింగ్ గారికి నా ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 5వ మాట పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ వారి కష్టే పని చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులుగా ప్రతి వారమంతా పనిచేసినప్పటికీ ప్రతి ఆదివారం రాకపోయినా కానీ పుట్టుక క్రైస్తవులుగా
సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి అని ఒక్కసారి వచ్చిన మరి దేవుణ్ణి ఆనుకుని దేవుని యందు భయభక్తులతో మరి చర్చికి వచ్చే అటువంటి పుట్టుక క్రైస్తవులకు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట. పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ మరి క్రైస్తవ కుటుంబములుగా మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పాస్టర్ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు. మరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి మరి ప్రార్థన చేయించుకుంటారు. మరి స్త్రీల సమాజం మరి కూటాలకు వెళతారు. ఎక్కడ సువార్త సభలు వచ్చినా మరి ఆ సువార్త సభలకు వెళ్ళి మరి కార్యక్రమంలో పాల్గొని ఆ సువార్త సభలకు వెళ్ళే కుటుంబాలలో మరి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి క్రైస్తవ కుటుంబములుగా మరి 333 రకాలైనటువంటి మరి కష్టాలతో క్రైస్తవ కుటుంబాలు బాధపడుతున్నట్టుగా నేను చూడటం జరిగింది. క్రైస్తవ కుటుంబములుగా ఒకే ఇంట్లో ఉంటూ కొడుకు మాట్లాడే మాట తండ్రికి నచ్చక మరి తండ్రి కొడుకులు కూడా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు ఈ రోజుల్లో ఎంతోమందిని మనం చూస్తున్నాం. మరి ఈ రకంగా మాట్లాడుకోకుండా ఉండేవారికి నేను చెప్పే ఒక చిన్న మాట ఏమిటంటే 7వ మాటలో యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల్లో ఒక మాటన్నా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ఎవరెవరితో అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే మాటలను మీరు పొదుపు చేసుకోండి. మీ కుటుంబంతో, మీ భర్తతో, మీ కుమారుడితో, మీ కోడలతో, మీ అత్తతో, మీ మామయ్యతో, మీ ఆడపడుచులతో ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే మాటలు మీరు పొదుపు చేసుకున్నట్లయితే మీ కుటుంబం అంతా కలిసి సంతోషంతో ఆనందంతో మరి ఉంటారనే విశ్వాసంతో మీ అందరికీ నా సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను. మరి అంతే మాత్రమే కాకుండా 7 రకాలుగా దేవునికి ఏ రకంగా దేవుడు మాట్లాడి 7 మాటలకు ఏ రకంగా నేను దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును.
రెక్కలతో కాపును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 10వ స్తోత్రంతో అతిక్రమములను పరిహరించు దేవా మీకే స్తుతి స్తోత్రములను చెల్లింతుమని స్తుతించడం జరిగింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనం. అలాగే దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం మంచిదని, పత్రికా పాఠ్యములలో 23 గ్రంథములలో ఉన్న 333 మహిమపరిచే వాక్యములలో 11వ స్తోత్రంతో అక్షయుడగు దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచటం మంచిదని, సువార్త పాఠ్యములలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 12వ స్తోత్రంతో అన్యజనులకు వెలుగుగా ఉన్న దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 32వ వచనం. ఈ రకంగా పాత నిబంధనలో 10వ స్తోత్రంతో, పత్రికలో 11వ స్తోత్రంతో, సువార్తలో 12వ స్తోత్రంతో దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించటం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, 333 విజ్ఞాపన ప్రార్థనలో 4వ రకమైన విజ్ఞాపన ప్రార్థన ఏ రకంగా చేశానంటే, ఎల్కేజీ పిల్లలిద్దరూ మంచిగా చదవాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. మరి 5వదిగా దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుక ఇచ్చటం మంచిదని, 333 కృతజ్ఞతా కానుకలలో 4వ కృతజ్ఞత కానుక ఏ రకంగా ఇచ్చానంటే, పిల్లలు ఎల్కేజీ చదువుతున్నందుకు ఫీజు కట్టినందుకు దేవునికి కృతజ్ఞత కానుకగా ఇవ్వటం జరిగింది. మరి 6వదిగా దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని, 333 కృతజ్ఞతాస్తుతులలో 4వ రకముగా కృతజ్ఞత స్తుతి ఎల్కేజీ సంవత్సరం అంతా చదివినందుకు ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చటం మంచిదని, 333 సాక్ష్యములలో 4వ రకమైన సాక్ష్యం ఏంటంటే 22 ఏళ్ళు లూథరన్ సంఘస్థులతో ఉన్న అనుభవం గురించి సాక్ష్యం ఇచ్చి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. ఈ రకంగా మొదటి స్తోత్రము, 2వ స్తోత్రము, 3వ స్తోత్రము, 4వ స్తోత్రము, 5వ స్తోత్రము, 6వ స్తోత్రము, మరి 7వ స్తోత్రము, 7 రకాలుగా 7 అంశములతో దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. దేవుడు ఇలా ఈ రీతిగా మరి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా 29 ఏళ్లలో దేవుడు నన్ను ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడనేది ఇక ముందు ఎపిసోడ్లో మీరు తప్పక మీరందరూ చూస్తారనే విశ్వాసంతో ఇప్పుడు నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడులో దేవుని దయతో ఈ రోజున మన టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో 4వ ఎపిసోడ్ చెప్పుటకును, 4వ రకమైన పూర్వీకుల గురించి చెప్పుటకును, పూర్వీకులు మాట్లాడే మాట గురించి, 10వ స్తోత్రం, 11వ స్తోత్రం, 12వ స్తోత్రం గురించి చెప్పడానికి టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చెప్పడానికి మరి సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మెంబర్ ఎవరంటే ఝాన్సీ హరినాథ బాబు ఈదా వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం చూసిన వారు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ కుటుంబాలు కానీ,
మరి తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు కానీ, ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈ కార్యక్రమములను మీ ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేస్తున్న వారికి, మీ కొలీగ్ గ్రూప్స్కి షేర్ చేస్తున్న వారికి, మీ ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేస్తున్న వారికి, మీ పాస్టర్స్, మీ చర్చి గ్రూప్కి, మీ శ్రేణ సమాజం గ్రూప్కి షేర్ చేస్తున్న వారికి, మరి ఈ కార్యక్రమం అనేకులకి మరి షేర్ చేస్తున్న వారికి మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి కొరకు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా 4వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఆచార్యుడు తండ్రి, ఈ రోజున అనేక కుటుంబాలలో ప్రభా ఇగో స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలలకు జన్మనిచ్చినందుకు తల్లి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే ఈ రోజున అనేక కుటుంబాలలో ప్రభా పెళ్లి రోజులని, పుట్టినరోజులని అనేక రకమైన శుభకార్యాలు జరుగుతుండగా తండ్రి, మీరు వారు చేస్తున్న శుభకార్యాల్లో ప్రభు మీరుండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి, ఈ రోజున అనేక మంది చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తల ఉద్యోగుల నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే తండ్రి అనేక మంది కూలి పనులకి వెళ్ళి వచ్చేవారిని, అలాగే ఫారిన్ కంట్రీకి వెళ్ళి వచ్చేవారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి వారు ఉంటున్న గృహం చుట్టూ, వారు పనిచేస్తున్న ఆఫీస్ చుట్టూ, వారు వెళుతున్న వాహనం చుట్టూ మీ కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అనేక కుటుంబాల ప్రభా భార్యాభర్తలుగా మరి కుమార్తెలకు వివాహం జరగక, కుమారుడికి వివాహం జరగక, ఉద్యోగాలు రాక, అనేక ఆర్థిక ఇబ్బందులతో ప్రభా, అనేక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్తో ప్రభా అనేక మంది కుటుంబాలతో బాధపడుతున్న వారికి మీరు విడుదల కలిగించి వారి కుటుంబంలో మీరు మీ శుభకార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇలా ఈ రీతిగా నేను ప్రభా ప్రతి ఎపిసోడ్లో ప్రభా నా అనుభవం సాక్ష్యం చేద్దాను నాడు నేడు మాట్లాడే మాట గురించి ఇలా చెప్పే ఆలోచన జ్ఞానం నాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇలా ఈ రీతిగా ప్రభా 333 ఎపిసోడ్లు కూడా ప్రభా మీరు స్తుతించబడాలని, మీరు మహిమపరచబడాలని, మీరు గణపరచబడాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి, అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 4వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమమును ముగిస్తున్నాను.